చాలా మంది ఒక ప్రశ్న అడిగారు. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు ఒకవేళ కష్టాల్లో ఉంటే నరసింహుడొచ్చి కాపాడాడు కానీ, ఇవన్నీ కట్టుకథలు మరలా మరలా నరసింహుడొస్తాడా? అదవుతదా? ఇదంతా అయ్యేది కాదు. ఊరికేదో మనం వినేదానికి, బాగుండేదానికి స్టోరీ అని చెప్పేసి. అలాంటి వారు ఒకటే ఒక విషయం తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు వంటి భక్తి ఉంటే నరసింహుడు ప్రతి చోట వస్తాడు, తన యొక్క భక్తుల్ని కాపాడుతాడు అనటానికి చైతన్య చరితామృతంలో 17వ అధ్యాయము ఆదిలీల 124వ శ్లోకం నుండి ఒక ఉపమానం అన్నటువంటిది ఉంది మనకు. ఇంతకు ముందే చెప్పుకున్నాను కదా, శ్రీవాస్ ఠాకూర్ ఎన్నో కష్టాలతో ప్రీచింగ్ అన్నటువంటిది చేసేవాడు. మొదట్లో సంకీర్తన యజ్ఞం అన్నటువంటిది. అలానే ఏమైందంటే ఒకసారి చక్కగా అందరూ తన ఇంటి ముందరనే కోర్ట్‌యార్డ్ లో ఇలా సంకీర్తన యజ్ఞం అన్నటువంటిది చేస్తూ ఉంటే, వారి ఇంటికి వచ్చి చాంద్ ముస్లిమ్స్ అందరూ చాలా ఆశ్చర్యపోతారనమాట. అండ్ వీళ్ళు హిందూస్ సీరియస్ అయిపోతున్నారు అని చెప్పేసి వారి మీద వచ్చి కంప్లైంట్ ఇస్తారు చాంద్ అక్కడ లోకల్ గా ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటర్ కి. ఇస్తే తను వచ్చి మృదంగా పగలగొడతాడు. వాళ్ళ యొక్క మృదంగా పగలగొట్టి ఇంకొకసారి ఎవడన్నా కానీ సంకీర్తనం అన్నటువంటిది చేశారో, ఈ హరే కృష్ణ చాంటింగ్ అన్నటువంటిది చేశారో, మిమ్మల్ని వెంటనే ముస్లిమ్స్ గా కన్వర్ట్ చేస్తాను, మీ యొక్క ఆస్తులన్నీ తీసేసుకుంటాను అని చెప్పేసి బెదిరించేసి పోతాడనమాట. అప్పుడు వెంటనే భక్తులందరూ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఏంటి స్వామి ఇలా జరుగుతుంది అని అంటే, ఒక్కసారి చైతన్య మహాప్రభు గారు ఉగ్ర రూపం దాల్చి కోపంతో, మీరు చెయ్యండి, ఎవడొస్తాడో నేను వాడిని చంపేస్తాను, ఏమనుకుంటున్నారు నా భక్తుల జోలికి వస్తే అని చెప్పేసి ఒక ప్లాన్ అన్నటువంటిది చెప్తారు. ఇవాళ సాయంత్రము ప్రతి ఒక్కరు ఇంట్లో టార్చ్ లైట్ అన్నటువంటిది, వెలుగు అన్నటువంటిది పెట్టి, అలానే వారి ఇంటి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు సంకీర్తన యజ్ఞంలోకి పాల్గొనాలి అని చెప్పేసి పెద్ద బృందాన్ని లక్షల మందిని చేకూర్చి ఒక ఉద్యమం లాగా రోడ్ల మీద సంకీర్తనతో వెళ్తారని అనమాట. హరే కృష్ణ అని, హరిహరాయ నమ, యాదవాయ నమః అని చెప్పేసి ఇటువంటి మంత్రాలన్నీ జపించుకుంటూ అలానే కీర్తనం అన్నటువంటిది చేస్తూ, అది చూసినటువంటి చాందకాజు వైపు ఇంటి వైపు వెళ్తారనమాట. అప్పుడు ఆయనకేమో తత్తర పుట్టిపోయి ఇంట్లో దాక్కుంటాడు. చైతన్య మహాప్రభు వస్తే కాసేపటి తర్వాత వస్తాడు. భయంతో మామూలుగా కానీ, రండి రండి చైతన్య మహాప్రభు గారు, నిమాయ అని అంటారనమాట. రండి వచ్చి కూర్చోండి అని చెప్పి ఆసనం వేసి, మీ తాతగారు నీలంబర చక్రవర్తి గారు మాకు మామతో సమానం, అంటే నేను నీకు మామతో సమానం, చాందకాజీ చాచా అని చెప్పేసి చైతన్య మహాప్రభు గారు పిలుస్తారనమాట. కూర్చొని ఉంటే, ఇది ఒక పద్ధతి అసలు నీకు, నేను నీ ఇంటి దగ్గరికి వస్తే నువ్వు దాక్కొని ఉండటము ఇదేనా మర్యాద, ఒక అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేటటువంటిది అని చెప్పేసి చెప్తే, లేదు లేదు లేదు, మీకు ఒక విషయం చెప్తాను, నాకు మీరన్నా కానీ మీ హరినామం అన్నా కానీ ఎంతో భయం ఎత్తుకునింది ఆ ఒక్క చర్య తర్వాత నుండి అని అంటాడనమాట. నేను మీరందరూ హరే కృష్ణ మహామంత్రము జపిస్తూ ఉంటే మిమ్మల్ని చూసి ఈవెన్ మా యొక్క ముస్లిమ్స్ కూడా ఈ హరే కృష్ణ మంత్రం అన్నటువంటిది జపించేసరికి భయం వేసి, నేను మీ యొక్క అండ్ అలానే మీలో కొందరు ఓడ్చుకోలేనటువంటి హిందువులు కూడా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి ఇదంతా వేదిక పద్ధతి కాదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే భయం వేసి నేను అక్కడ వచ్చి మృదంగా పగలగొట్టాను. ఆ తర్వాత నుంచి నా యొక్క భటులు పొరపాటున ఎవరినన్నా కానీ సంకీర్తనని ఆపడానికి ప్రయత్నించినా కానీ వారి యొక్క గడ్డం అన్నటువంటిది కాలిపోయిందనమాట. వాళ్ళకి గడ్డం ఉంటుంది, పెంచుకుంటారనమాట. ఆ గడ్డం కాలిపోవడము, నాకే సాక్షాత్గా మీరు దగ్గరికి రండి, ఎవరు చూపి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి గుండెల మీద గోర్లతో గీకినటువంటి రక్కస్ అన్నటువంటిది చూపిస్తాడు. నేను ఆ సెకండ్ నుంచి నాకు తత్తర పుట్టిపోతుంది అని చెప్తాడు. ఏం జరిగింది అని అంటే, ఏ సెకండ్ అయితే నేను మీ వారి యొక్క మృదంగాన్ని పగలగొట్టి వార్నింగ్ ఇచ్చానో, ఆ రాత్రే నా కల్లోకి ఒక అద్భుతమైన సింహమైనటువంటి రూపం వచ్చి నా గుండెల మీద నిలబడి, ఇంకొకసారి నా భక్తులని ఇబ్బంది పెట్టావని అనుకో, నీ యొక్క అంతు తేలుస్తాను, నీ యొక్క ప్రాణం తీస్తాను, మర్యాదగా వెళ్ళి సంకీర్తనం అన్నటువంటిది అలో చెయ్యి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి చెప్తాడనమాట. గుండెల మీద చారలు ఇలా గీకి కూడా పోతాడనమాట. నరసింహస్వామి ఎవరు అనుకుంటున్నారు? కాబట్టి శ్రీవాస్ ఠాకూర్ అంటే ఎవరు? నారదముని వంటి వాడు భక్తి చేస్తూ ఉంటే ఎవరన్నా ఆపితే ఒప్పుకుంటాడా నరసింహస్వామి? సో నరసింహస్వామి ఎల్లవేళలా మనం భక్తి చేస్తుంటే ఆ భక్తిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి సెకండ్ రెడీగానే ఉంటారు. ఆ యొక్క సినిమా ఇవన్నీ చూసి మీరు ఒక్కటే ఏవైనా కానీ, ఏ విషయంలో అయినా కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కలియుగమా, ద్వాపర యుగమా, త్రేతాయుగమా, సత్యయుగమా కాదు. ఏ యుగంలో అయినా కానీ మీరు భక్తి చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని కాపాడటానికి భగవంతుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వచ్చి అడ్డుకుంటూనే ఉంటాడనమాట. దుష్టులని మీ యొక్క భక్తిని కాపాడుతూనే ఉంటాడు. ఇలా ప్రతి ఒక్కసారి భక్తులని ఎప్పుడైతే చాంటింగ్ చేస్తుంటారో, ఎప్పుడైతే ఆయన యొక్క నామం అన్నటువంటిది జపిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు కృష్ణుడు. కౌంతేయ ప్రతిజానతి నమే భక్త ప్రేమించతి, ప్రతి ఒక్కరికి బోల్డ్ గా డిక్లేర్ చెయ్యి లోకం మొత్తము, ఆ యొక్క భక్తుడు ఎప్పటికీ నశించకపోడు అని చెప్పేసి ఇలా తను ప్రతి సెకండ్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడండి. మనం మాత్రం చేయాల్సింది ఏమిటి అని అంటే, ఆ యొక్క భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క నామంని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దానికి ఓన్లీ ఏం చేయగలమనంటే, మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలి, మన యొక్క ఆసక్తిని అన్నటువంటిది పెంచుకోవాలి. శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృత ఇత్యాది పఠనాలన్నీ చేస్తే, ఆ సందర్భాలలో వారిని వచ్చి కాపాడాడు, మరి నన్ను ఎందుకు కాపాడు, నన్ను కూడా కాపాడతాడు అన్నటువంటి నమ్మకం వస్తుంది.
అప్పుడు మనం ఆ హరినామాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలము. హరే కృష్ణ.